అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్యాబినెట్ మీటింగ్లో ఎంత వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, రైతు భరోసా 20,000 ఇస్తారంట, పిఎం కిసాన్తో కల్పిస్తారంట 20,000. అది పిఎం కిసాన్తో కేంద్ర ప్రభుత్వం ఎంత రిలీజ్ చేస్తే అంత చేస్తామన్నారు. అంటే ఈ సంవత్సరం 2 దఫాలుగా పిఎం కిసాన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇచ్చినా కూడా 2 దఫాలు అయిపోయింది. అంటే పాత దగ్గర కొట్టడానికి ఆయన స్కెచ్ చేసినాడు. రైతు భరోసా అనేది ఈ అకాడమిక్ ఇయర్లో ఇచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా చెప్పేసినాడు. అంటే ఫస్ట్ ఇయర్ రైతు భరోసా ఎగరగొట్టేసినాడు పిఎం కిసాన్కు లింకు పెట్టేసి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి రైతు భరోసాలో ఇచ్చేటువంటి 54 లక్షల మంది రైతులకు దాదాపుగా 10,000 కోట్లు అయితే బడ్జెట్లో 1000 కోట్లు పెట్టాడు. అంటే రైతులను ఇది మోసం చేసినట్టు కాదా? అంతేకాకుండా 2023 సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రభుత్వం తరపున కట్టాల్సినటువంటి 1,350 కోట్ల రూపాయలు అది కట్టకపోగా ఈ మార్చి లోపల కూడా కడతామని చెప్పడం లేదు. అది కూడా రైతులకు ఎగరగొట్టేటువంటి పరిస్థితి పెట్టారు. కరువు భత్యం కూడా రైతులకు ఇచ్చేటువంటి రబీ సీజన్లో ఇచ్చేటువంటి కరువు సహాయం కూడా 328 కోట్లు, అది కూడా రైతులకు ఈ సంవత్సరం ఎగరగొట్టాడు. కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేకుండా మాట్లాడినాడు. నిన్న మీరు నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తారా? చూస్తాం చేస్తాం అనేటువంటి డైలాగులతో చేస్తున్నారు. నిజంగా ఈరోజు నూతన సంవత్సరం వస్తుందంటే అందరూ కూడా ఆశతో ఎదురు చూసినారు. మేము మొన్న ధర్నా చేయాల్సి వచ్చింది ఇదే కరెంటు ఛార్జీల మీద. దాదాపుగా ఈ 6 నెలల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీరు అనౌన్స్ చేసినది పక్కన పెట్టండి. ఒక్కొక్క ఇంట్లో 4 పిల్లలకు 18 సంవత్సరాలు దాటే మహిళలందరికీ, బీసీలకు మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటితే వాళ్లకు పింఛను, ఇవన్నీ పక్కన పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఈ 6 నెలల్లో దాదాపుగా 35,000 కోట్లు సంక్షేమ పథకాలకు ప్రజలకు వచ్చేది. మీరు ₹1 35,000 కోట్లు మిగిలించుకున్నారు. పైగా 75,000 కోట్లు అప్పు తెచ్చినారు. మళ్ళీ ఈ నెలలో 5,000 కోట్లకు అప్పులకు రెడీ అయినారు. మళ్ళీ ప్రజల మీద 15,000 కోట్లు కరెంటు ఛార్జీల భారం వేస్తున్నారు. అంటే సంపద సృష్టించమంటే ప్రజల మీద నడ్డి విర్చడమా? వాళ్ళ మీద అధిక భారాలు వేసి వాళ్ళ సొమ్ముత వాళ్ళకే, వాళ్ళ జుట్టు వాళ్ళకు ముడేయడమా? ఏం చేస్తున్నారు మీరు? నిజంగా 2025వ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రజలను చాలా నిరాశ నిస్పృహలలోకి తీసుకుపోయింది. భయాందోళనలో ఉన్నారు ఈరోజు జనాలు. ఇంకా ఏం రేట్లు పెంచుతారో అని. మళ్ళీ ఫిబ్రవరిలో ఒక కానుక ఉంది. భూమి విలువలు పెంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ఈరోజు వచ్చే ఆదాయానికి మళ్ళీ 20% పెంచి 20% ప్రజల నుంచి వసూలు చేసుకోవడానికి మళ్ళీ ఫిబ్రవరిలో ఒక కానుక. అంటే 2025 సంవత్సరంలో నెలకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంక్షేమ పథకం ఇస్తామంటే వీళ్ళు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క భారం మోపేదానికి, పన్నుల రూపంలో భారం మోపేదానికి వీళ్ళు ఒక క్యాలెండర్ తయారు చేసుకొని ప్రజలను మోసం చేసేదానికి ఈరోజు ముందరికి వస్తున్నారు. ప్రజలు క్షమించరనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. 29వ తేదీ లోపల మీరు సంక్రాంతి లోపల ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు కాలేజీలకు జమ చేయకుంటే 29వ తేదీన విద్యార్థులతో ఉద్యమం చేపట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేసే పరిస్థితి వస్తుందనేది గుర్తుంచుకొని
వెంటనే ఫీజు రియంబర్స్మెంటు అలాగే అమ్మఒడి ఈ సంక్రాంతి లోపల ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.